Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ మీతో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా సండే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఇది లాస్ట్ సండే అంటే ఫిబ్రవరి 2 రోజు వ్లాగ్ ఇది. మోస్ట్లీ నా రొటీన్ ఎక్కడున్న ఇంట్లో ఉన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న లేదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎక్సెప్ట్ వెకేషన్స్ కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒకేలాగే ఉంటుంది నా రొటీన్ అయితే. ముందు రోజు లగేజ్ అంతా షిఫ్ట్ చేసి కొద్దిగా సర్దుకునే పనులుండి చాలా లేట్ అయిపోయింది. పడుకునేసరికి అరౌండ్ 1:32 అలా అయిపోయింది. కాబట్టి కొద్దిగా లేట్గానే లేచా. 6:30 అయింది నేను లేచేసరికి. ఇక్కడ 6:30కే బాగా ఎండ వస్తుంది. అదే బెంగళూరులో అయితే 9-9:30 అయినా ఇంత ఎండ అస్సలు రాదు. అందులోనూ ఇక్కడ మంచి ఈస్ట్ ఫేసింగ్ వెంటిలేషన్ బాగా ఉండడం వల్ల మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. వాటర్ బాయిల్ చేయడానికి పెట్టేసి బయటంతా కూడా ఊడ్ చేశాను. ఈలోగా నీళ్లు వేడైపోయాయి. డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ డీటాక్స్ పౌడర్ అయితే తప్పకుండా క్యారీ చేస్తాను. వేడి నీళ్ళలో ఒక 1 టీ స్పూన్ ఈ డీటాక్స్ పౌడర్ వేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెడితే ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇన్ఫ్యూజ్ అయిపోతాయి. ఈలోగా నేను అత్తయ్య మావయ్య వాళ్ళకి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను కొన్ని మంత్స్గా టీ కాఫీ మ్యాక్సిమం మానేశాను. ఎప్పుడైనా ఇలా తాగేవాళ్ళు అలా నా చుట్టూ ఉన్నప్పుడు ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అన్నప్పుడు మాత్రమే కొంచెం అది కూడా కొద్దిగా తాగుతాను. అదర్వైజ్ ఇంట్లో బెంగళూరులో ఉంటే అస్సలు టీ కాఫీ ఏమీ తాగడం లేదు. ఇది మానేసిన తర్వాత చాలా పాజిటివ్ రిజల్ట్స్ని నేను అబ్జర్వ్ చేశాను. ఈ టీ కాఫీ మానేసి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం స్టార్ట్ చేశాక నాకు డస్ట్ ఎలర్జీ చాలా సివియర్గా ఉన్నింది. ఒక కంట్రోల్కి అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కూడా కొద్ది లెవెల్ వరకు తట్టుకోగలుగుతున్నాను. అండ్ నా ఇమ్యూనిటీలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ నేను అబ్జర్వ్ చేశాను. అందుకే నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను ఈ డీటాక్స్ డ్రింక్ని తప్పకుండా మీ రొటీన్లో మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పేసి. దీని గురించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో షేర్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ ఒక 3-4 వీడియోస్లో వాయిస్ క్లారిటీ లేదు, మ్యూజిక్ వద్దు అన్నారు కదా. యాక్చువల్గా అయితే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సరైన సరౌండింగ్స్ లేకపోవడం వల్ల వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నింది. బికాజ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పక్కనే టెంపుల్ ఉంది అండ్ మార్నింగ్ నేను 4 o'clockకి లేచి వాయిస్ ఓవర్ ఇస్తుంది ఎడిటింగ్ చేసి. ఆ టైంలోనే వెహికల్స్ అన్నీ తిరిగేవి, పాలవి పేపర్లవి. సో ఆ హార్న్ సౌండ్ వినిపించేది, టెంపుల్లో గంట కొట్టేది, వాళ్ళ పాటలు ఇవన్నీ. అండ్ రూమ్ కూడా క్లోజ్డ్ రూమ్ అవ్వడం వల్ల రీసౌండ్ వచ్చేది కాబట్టి వాయిస్ క్లారిటీ లేదు. అండ్ బెంగళూరుకి వచ్చేసాం ఇప్పుడైతే. సో వాయిస్లో ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు అనుకుంటున్నాను. స్టిల్ మీకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వద్దు అంటే తప్పకుండా నాకు కమెంట్లో షేర్ చేయండి. మ్యూజిక్ రిమూవ్ చేసి ఓన్లీ వాయిస్ మాత్రమే షేర్ చేస్తాను. టైం ఇంకా 6:45 బట్ వెలుతురు అయితే ఫుల్గా వచ్చేసింది. 9-10 అయితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది. ఈ సన్లైట్కి కూర్చొని కాసేపు రిఫ్రెష్ అవుతూ అత్తయ్యతో మాట్లాడుతూ డీటాక్స్ డ్రింక్ అయితే తాగేశాను. ఈలోగా మావయ్య గారు వెళ్ళి మటన్ కూడా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ సండే నుంచే మాఘమాస పూజ స్టార్ట్ చేయాలనుకున్నాను 2nd నుంచి. కాకపోతే మండే నుంచి చేస్తే మంచిదని అత్తయ్య గారు చెప్పడం వల్ల రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా మాఘమాస పూజ చేసినన్ని రోజులు నాన్ వెజ్ తినను. సో అందుకని ఇవాళ ఇంట్లో మటన్ అయితే చేసుకుందామన్నారు అనేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఈలోగా మా ధన్వి కూడా లేచేసింది. తనకు కూడా కొద్దిగా పాలు కల్పించేస్తే తాగేసి ఇంకా మా మావయ్య గారు కొత్తిమీర పుదీనా ఇవన్నీ క్లీన్ చేస్తుంటే తను కూర్చొనింది. తనకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ తను ఒక 1.5 year ఉన్నప్పటి నుంచే కొత్తిమీర పుదీనా కరివేపాకు క్లీన్ చేసి అంటే ఆకులు సపరేట్ చేయడం చాలా ఇష్టంగా చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. అందుకే పిల్లలకి స్క్రీన్ టైం అనేది లేకపోతే టీవీ ఆర్ మొబైల్ లేకపోతే వాళ్ళలో ఉండే క్రియేటివిటీ పెరుగుతుంది. ఇలా మన పనుల్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండడం వల్ల చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు వాళ్ళు. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పూరి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే చపాతీ చేద్దాం అనుకున్నాను. బట్ మొన్న పూరి రెసిపీ ఒకటి షేర్ చేశాను కదా, ఆ వీడియో చూసినప్పటి నుంచి మా అత్తయ్య గారికి పూరి తినాలనిపిస్తోంది, చేస్తావా అంటే సరే అనేసి పూరికి అయితే పిండి కలిపి పెట్టేస్తున్నాను. ఈలోగా కొన్ని పాత్రలు ఉంటే అత్తయ్య గారు వాష్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే మేము ఉన్నప్పుడు అత్తయ్య వాళ్ళతో ఏ పని చేయించడానికి ఇష్టపడము. బికాజ్ వాళ్ళకు కూడా ఏజ్ అవుతూ ఉంటుంది కదా. సో అట్లీస్ట్ మనం ఉన్నప్పుడైనా వాళ్ళు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఎలాగో లేనప్పుడు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు కదా అనేసి బెంగళూరు వచ్చినప్పుడైతే అస్సలు ఏ పనికి వదలము. ఇంకా మా అత్తయ్య గారు అన్ని పనులు ఒక్కదానివే చేస్తూ ఉంటావు, చాలా స్ట్రెస్ అయిపోతావు, చిన్న చిన్న పనులైనా నన్ను చేయనివ్వు అంటారు. ఇంకా మా మావయ్య గారు కూడా అంతే. ఆకుకూరలు వలిచివ్వడం, జింజర్ గార్లిక్ పీల్ రిమూవ్ చేయడం, ఇలా చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తూనే ఉంటారు. బెంగళూరు వచ్చినా ఈ పనులు చేసిస్తూ ఉంటారు నాకైతే. ఇలా మన పనుల్లో కొంచెం ఎవరైనా షేర్ చేసుకుంటే చాలా రిలాక్సింగ్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. మనకంటూ కొద్దిగా ఎక్స్ట్రా ఫ్రీ టైం అనేది దొరుకుతుంది.
నేను మా ఇంట్లో ఉన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడున్నా కుకింగ్ డిపార్ట్మెంట్ మాత్రం నాకే ఇచ్చేస్తారు. అసలు ఒకప్పుడు అంటే పెళ్ళి కాక ముందు నాకు అసలు స్టవ్ వెలిగించడం కూడా రాని నేను పెళ్ళయిన తర్వాత ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఇప్పుడు అందరికీ నచ్చేలాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కొంతమందికి నేను రెసిపీస్ కూడా షేర్ చేసి మన రెసిపీస్ చాలామందికి నచ్చుతున్నాయి. అందులో బేబీ రిలేటెడ్ రెసిపీస్కి అయితే ఎన్ని ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్ వస్తున్నాయి, పాజిటివ్గా మెసేజెస్ డైలీ వస్తుంటాయి. మీ రెసిపీస్ ట్రై చేశాను, మా బేబీ ఇష్టంగా తింటున్నారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అసలు ఏమీ రాని స్టేజ్ నుంచి ఇలా ఒకరికి చెప్పగలిగిన స్టేజ్కి వచ్చాను అనేది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం అనుకుంటే ఏ పనైనా నేర్చుకోగలము, ఈజీగా చేయగలము, మనకు ఆ విల్ పవర్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. బట్ మనం అనుకోము, అదే మేజర్ డ్రాబ్యాక్. అది రాదు అనేసి మన మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడం వల్లే ఆ పని రాకుండా పోతుంది. ఏమంటారు? నిజమే కదా. ఇంకా మటన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్. మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకుంది. నేను ఒక 2-3 రకాలుగా అయితే చేస్తుంటాను. అన్నిట్లోకి ఇది చాలా ఈజీ మెథడ్లో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, రైస్, పూరి, చపాతి అన్నిట్లోకి బాగుంటుంది. ఫస్ట్ అయితే బాగా వాష్ చేసిన మటన్ని కుక్కర్లోకి తీసుకొని రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ని కావాల్సినంత యాడ్ చేసుకొని ఒక 1 టొమాటో 1 ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇందులోకి కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి, ఇది మటన్ కాబట్టి ఉడకడానికి ఒక మినిమం ఒక 5 to 6 విజిల్స్ అయితే ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒకవేళ ముదిరిన మటన్ అయితే ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మా అత్తయ్య గారు వచ్చేసి చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ సపరేట్గా యూజ్ చేయరు, 2 కలిపే గ్రైండ్ చేయించుకొస్తారు. అన్ని రెసిపీస్కి మిక్స్డ్గానే యూజ్ చేస్తుంటారు. లేదు అంటే మీ కారానికి అకార్డింగ్గా చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రైకి అయితే కొద్దిగా తీసి పెట్టాను. ధన్వి కోసం అయితే మటన్ కర్రీ సపరేట్గా ప్రిపేర్ చేసేసాను ఫస్టే. బికాజ్ అత్తయ్య వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువే తింటారనేసి కొంచెం స్పైసీగానే చేస్తున్నాను కర్రీ. తను ఇంత కారం తినలేదు, సపరేట్గా చేస్తున్నాను. సేమ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో అదే మెథడ్లోనే ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు రెసిపీ అయితే నేనేం షేర్ చేయడం లేదు. ఇంకా తనకు ఆకలి వేస్తుందంటే పూరికి కూడా వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. మా ధన్వి ఈ మధ్య అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చేసిస్తేనే తింటాను అంటుంది. అంటే తను చిన్నప్పటి నుంచి, తనకు సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంట్లోనే కదా స్నాక్స్ కానీ అన్నీ నేనే చేసిస్తున్నాను కాబట్టి తనకు అంత అడిక్ట్ అయిపోయింది. ఏ రెసిపీ చేసినా కూడా అమ్మ వావ్ సూపర్ అంటుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క రెసిపీ కూడా బాగాలేదని తను అస్సలు చెప్పలేదు. ఒక మదర్కి ఇంతకన్నా హ్యాపీయెస్ట్ థింగ్ ఏముంటుంది? తన బేబీ ఇంట్లో చేసిన ప్రతి ఫుడ్ని ఇష్టంగా తింటున్నారు, జంక్ ఫుడ్ తినడం లేదంటే ఎవరికి హ్యాపీగా ఉండదు చెప్పండి. చూపిస్తా అందరికి, నువ్వు ఆయా వాళ్ళ ఊరికి వస్తే ఎంత హింస పెడతావు అందరినీ. నిన్నందరూ గుడ్ గర్ల్ అనుకుంటున్నారు. మా ధన్వి ఇంట్లో ఉంటే చక్కగా తనే తినేస్తుంది, ఈవెన్ రైస్ కూడా తింటుంది. బట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే మాత్రము వాళ్ళే తినిపించాలంటుంది. ఏ పిల్లలకు ఉండదు ఇలా, ప్రతి పిల్లలు అంతే కదా. బట్ తనకు నేను చూపిస్తాను అందరికీ అనగానే అలిగేసి వెళ్ళిపోతుంది, చూపించకూడదు నువ్వు అలా అని చెప్పేసి. ఈ మటన్ కర్రీ కోసము ఒక మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సేమ్ ఇదే మసాలాని గ్రేవీ అలాగే ఫ్రై రెండింటికి యూజ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక 1/2 కప్ పచ్చి కొబ్బరి, 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈలోగా కర్రీ కూడా ప్రెషర్ కుక్ అయితే అయిపోయింది, పక్కన పెట్టేసి కంప్లీట్గా ప్రెషర్ పోయేంత వరకు అలా పక్కన పెట్టేయాలి. ఈలోగా ఈ కర్రీలోకి ఫైనల్గా యాడ్ చేయడం కోసం ఒక 1 టీ స్పూన్ పెప్పర్ని అయితే ఇలా పౌడర్ లాగా చేసుకుంటూ ఉన్నాము. ఒకవేళ పౌడర్ ఉంటే యాడ్ చేయొచ్చు, బట్ ఫ్రెష్గా ఇలా దంచి తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈలోగా కుక్కర్లో ప్రెషర్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. దీన్ని మూత తీసి ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ మనం కొద్దిగా మసాలా యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇలా సేమ్ మనము ఈ మేక కాళ్ళ సూప్ చేసుకుంటాం కదా, ఇదే మెథడ్లోనే చేసుకునేది. ఈ స్టేజ్లోనే మనం సూప్లో కూడా తీసుకోవచ్చు, చాలా మంచిది మన హెల్త్. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి తీసుకుంటే ఈ వింటర్ సీజన్, రైనీ సీజన్లో ఈ కోల్డ్ కాఫ్కి మంచి రిలీఫ్ ఇస్తుంది. పిల్లలకు కూడా ఇమ్యూనిటీ అని ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి సూప్స్ ఇస్తూ ఉన్నట్లయితే. ఇప్పుడు ఇదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్లోంచి ఒక హాఫ్ మసాలా అయితే వేసి దీంట్లో ఉన్న పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి ముందుగా కుక్ చేసుకున్న మటన్ని వాటర్తో పాటు వేసి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ముందుగా దంచి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ నుంచి ఒక 1 టీ స్పూన్ పెప్పర్ని కూడా వేసి బాగా కలిపి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా చేయడం అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తమిళనాడు స్టైల్ మటన్ గ్రేవీ. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా వాడడం కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, హార్ట్ బర్న్ ఇష్యూస్ ఇలాంటివి ఏమీ ఉండవు. చేయడము సింపుల్, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ తిన్న తర్వాత ఆ డిస్కంఫర్ట్ లాంటివి ఏమీ ఉండవు. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి. నాకు మీరు ఏమైనా కుక్ చేసిన రెసిపీస్ని నాతో షేర్ చేసుకుంటూ ఉంటే నాకు కూడా కొద్దిగా మోటివేటింగ్గా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా సైడ్ బై సైడ్ ఈ మటన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకేసారి చేసేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్కి ఏం పని ఉండదు, సో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనేసి. ఈ మటన్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఒక ఆనియన్ని ఇలా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసి అయితే వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పుని ఫస్టే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి, అలాగే ఆనియన్స్ మాడిపోకుండా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి అలాగే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చివాసన పోయి ఆనియన్స్ అని సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో 2 మిక్స్డ్ పౌడర్ కాబట్టి అరౌండ్ 2.5 to 3 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది ½ కేజీ మటన్కి సరిపోతుంది. ఒకవేళ చిల్లీ పౌడర్ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ పౌడర్ వేసుకోవడం, లేకపోతే చాలా కారం తక్కువ ఉన్న పౌడర్ అయితే కొద్దిగా ఎక్కువ. సో మీ టేస్ట్కి అకార్డింగ్గా అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇందులోకి వాష్ చేసి పెట్టిన మటన్ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, రిమైనింగ్ అదంతా కూడా వేసి బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకి కూడా పర్ఫెక్ట్గా మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి క్వాంటిటీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇలా ఓపెన్గా కుక్ చేస్తున్నాం కాబట్టి ప్రెషర్ కుక్కర్లో అయితే వాటర్ కొంచెం తక్కువ వేసినా పర్లేదు, బట్ ఇలా బయట మామూలుగా వెజల్లో కుక్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ వేస్తేనే మటన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యి మనకు థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా వాటర్ ఉన్నప్పుడు ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మటన్ గ్రేవీలోకి పెప్పర్ పౌడర్ ఫైనల్గా యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి, అలాగే గ్రేవీ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పెప్పర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని వాటర్ అంతా కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీనికి కొంచెం రసంతో పాటు ఈ మటన్ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్. మా ఇంట్లో అందరికీ ఇష్టము, మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇలా ఈ మటన్ ఫ్రై రెడీ అయ్యేలోగా పూరి కూడా చేసేసి అందరము బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. సో ఇలా సైడ్ బై సైడ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడం వల్ల బ్రేక్ఫాస్ట్ అయ్యేలోగానే మటన్ గ్రేవీ, మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నానికి కొద్దిగా రసంకి కూడా పెట్టేశాను. సో ఇలా కంప్లీట్ వర్క్ అయితే కిచెన్లో ఒకేసారి ఫినిష్ చేసేస్తే మిగిలిన టైం అంతా కూడా ఫ్రీగా ఉండొచ్చు. 10 o'clock లోపలే ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. మేము బ్రేక్ఫాస్ట్ చేసేలోగా మా ధన్వి బయట వాటర్ ఉంటే మొత్తం చెల్లేసింది. నేను ఏం నాన్న ఇలా చేసామని కొంచెం గట్టిగా చెప్పగానే సారీ అమ్మా, నేనే కదా చేసింది, నేనే క్లీన్ చేస్తాలని పరక తీసుకొని తనే క్లీన్ చేసింది. మనం ఎప్పుడు ముద్దులాడడము లేకపోతే ఎప్పుడు కోపడ్డం కాదు, ఏ సిచ్యువేషన్కి ఎలా బిహేవ్ చేయాలో యాజ్ అ పేరెంట్ మనకు తెలిసి ఉండాలి. ఈ సిచ్యువేషన్స్ కొద్ది గట్టిగా నేను చెప్పడం వల్ల తనే క్లీన్ చేసింది. సో దట్ తనకు తెలుసుకుంది నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ చెయ్యకూడదు అని చెప్పేసి. ఇంతే యాజ్ అ పేరెంట్స్ మనము కొన్ని డిసిప్లిన్ బౌండరీస్ని ఫాలో అవ్వడం వల్ల పిల్లలు గుడ్ ఏది బ్యాడ్ ఏది అని తెలుసుకుంటారు, చక్కగా మన మాట వింటారు. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.